హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు కదా. మళ్ళీ నేను మీ విజయ విండోస్కి తిరిగి స్వాగతం. ఈరోజు వీడియోలో ఒక ఇంట్రెస్ట్ అయిన టాపిక్ గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము. ఈ మధ్య మేము దివ్యదేశాలు చూసే క్రమంలో కేరళలో ఉన్న దివ్యదేశాలు చూస్తున్నప్పుడు ఆ ఆలయాలు మిగతా దక్షిణాది ఆలయాల కంటే చాలా భిన్నంగా ఉండడం కనిపించింది. ఆలయంలో పాటించే సంప్రదాయాల విషయంలో కూడా భిన్నంగా ఉండడంతో ఈ విషయాలు అందరితో పంచుకుంటే బాగుంటుందని అనిపించడమే ఇప్పుడు ఈ వీడియో. కేరళ హిందూ ఆలయాలు మిగతా దక్షిణాది హిందూ ఆలయాల కంటే ఏ విధంగా భిన్నంగా ఉంటాయి, ఆ విధంగా భిన్నంగా ఉండడానికి కారణాలేమిటి, ఈ విధంగా భిన్నంగా ఉండడంతో మనకు ఎదురయ్యే సమస్యలేమిటి, వాటిని ఎలా పరిష్కరించుకొని దైవ దర్శనము పూజలు చేసుకోవాలి, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మొదటగా ఆలయ నిర్మాణ శైలి. దక్షిణ భారతదేశంలో ఆలయాల దర్శనానికి వెళ్ళినప్పుడు మనకు అల్లంత దూరం నుంటే ఎత్తుగా ఉన్న గాలి గోపురము, రంగురంగుల చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కొద్దిగా పురాణ ప్రసిద్ధి ఉన్న ఆలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఎంతో అద్భుతమైన కళా నైపుణ్యంతో నిర్మించబడి ఉంటాయి. అయితే కేరళలోని ఆలయాలను చూసినప్పుడు మనకు ఇలాంటి అతి పెద్దవైన గాలి గోపురాలు కానీ అద్భుతమైన కళా నైపుణ్యం ఉన్న దేవాలయాలు కానీ కనిపించవు. ఎంతో ప్రసిద్ధి పొందిన శబరిమల అయ్యప్ప ఆలయము కూడా అదే విధంగా సింపుల్గా ఉండడము మనము చూడొచ్చు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయం గాలి గోపురం కూడా కొద్దిగా చిన్నదిగానే ఉండడము మనము గమనించవచ్చు. కాబట్టి కేరళలో ఎంతో ప్రసిద్ధి పొందిన ఆలయం కూడా కొద్దిగా సింపుల్గానే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళడము మేలు. ప్రధాన ఆలయాల పైకప్పు. దక్షిణ భారతదేశంలోని ఆలయాలలో గోపురాలు తప్పితే మిగతా ప్రధాన ఆలయం అంతా కూడా చదరంగా బండలతో కప్పి కానీ మోల్డింగ్ వేయబడి కానీ ఉంటుంది. ఏ విధమైన స్లోపింగు అక్కడ ఉండదు. అయితే కేరళలోని ఆలయాలు సందర్శించినప్పుడు దాదాపు అన్ని ఆలయాల పైకప్పు ఏటవాలుగానే ఉండడము మనము చూడొచ్చు. సంవత్సరానికి కేరళ రాష్ట్రంలో కురిసే వర్షాలు మిగతా దక్షిణాది రాష్ట్రాలలో కురిసే వర్షం కంటే చాలా ఎక్కువగా ఉండడమే ఈ విధంగా ఏటవాలు పైకప్పులు నిర్మించడానికి కారణము. దాదాపుగా సంవత్సరం అంతా కురిసే వర్షానికి దేవాలయ పైభాగము ఏమాత్రము పాడవకుండా ఉండడానికే కేరళలోని ఆలయాలు చాలా వరకు ఈ విధంగా స్లోపింగ్గా ఉంటాయి. ఇలాంటి దేవాలయం రూఫ్లని మనము కేరళలోనే కాకుండా కేరళ తీరం వెంబడి అదేవిధంగా వర్షపాతం ఎక్కువగా పడే కర్ణాటక ఆలయాలైన ఉడిపి, కొల్లూరు, మంగళూరు లాంటి ప్రదేశాల్లో ఉన్న దేవాలయాలలో కూడా చూస్తూ ఉంటాము. గర్భగుడి ఆకారము. కేరళ ఆలయాలలో గర్భగుడి గుండ్రంగా కానీ లేదా చతురస్రాకారంలో కానీ ఉండడము చూస్తాము. అయితే మిగతా దక్షిణ భారతదేశంలోని ఆలయాలలో ఈ విధమైన గుండ్రని గర్భగుడి కనిపించడము చాలా అరుదు. అన్ని గర్భగుడులు కూడా చతురస్రాకారంలోనే ఉండడం చూస్తాము. కేరళకు సంబంధించిన దాదాపు అన్ని హిందూ ఆలయాల్లో వెలుపలి ప్రాకారం వైపున దీపాల వరుసలు ఉండడం మనం చూస్తాము. ఈ దీపాలను ప్రతి సాయంత్రం వేళ వెలిగిస్తూ ఉంటారు. మిగతా దక్షిణాది ఆలయాలలో శివునికి సంబంధించిన ఆలయాలలో ఈ దీపాల వరుసలు ఉన్నప్పటికీ అవి ఎక్కడో ఒక పరిమితమైన ప్రదేశంలోనే ఏర్పాటు చేయబడి ఉంటాయి. బయట వైపు ప్రహారీ గోడకు దీపాల వరుసలు అమర్చబడి ఉండడము దాదాపు మనము చూడము. దేవాలయం వెలుపలి వైపున ఈ విధమైన దీపపు వరుసలు ఉండడము కేరళ దేవాలయాల ప్రత్యేకతగా మనము చెప్పుకోవచ్చు. అందుకే కేరళలోని ఆలయాలు దర్శించుకునేటప్పుడు వీలైనంత వరకు సాయంత్రం వేళల్లో వెళితే కనుక ఈ దీపాల వరుసల కాంతుల వెలుగులు మనము దర్శించుకోవచ్చు. ఇక కేరళ ఆలయ నిర్మాణాలలో ఎక్కువగా చెక్కని మరియు లేటరైట్ స్టోన్ అంటే ఎరుపుగా ఉండే రాయిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మిగతా దక్షిణ భారతదేశంలోని ఆలయాల నిర్మాణము చాలా వరకు గ్రానైట్ స్టోన్తో కానీ లేదా బండరాళ్లతో కానీ నిర్మించి ఉండడం చూస్తాము.
కేరళ ఆలయాలలో కొట్టొచ్చినట్లు కనిపించే ఇంకొక ప్రత్యేకత ఏమంటే గర్భగుడిలో కొలువైన ప్రధాన దేవతామూర్తులు సాధారణంగా పంచలోహాలతో కానీ చెక్కతో కానీ లేదా సాలగ్రామ శిలా రూపంతో కానీ ప్రతిష్ఠించబడి ఉంటారు. దేవతామూర్తి చిన్నదిగా ఉండడము, మనము మెట్ల కింద నుండే దూరం నుండి దర్శించుకోవాల్సి రావడము, ప్రధాన గర్భగుడిలో చీకటిగా ఉండి కేవలము దీపాల కాంతిలో మాత్రమే దర్శించుకోవాల్సి రావడం చేత మనకు ఇక్కడ ప్రధాన దేవతామూర్తి మిగతా దక్షిణాది ఆలయాలలో కనిపించినట్లు స్పష్టంగా పెద్దవిగా కనిపించవు. నాకు తెలిసినంత వరకు తిరువనంతపురంలో ఉన్న పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న స్వామివారి మూర్తి మాత్రమే అతి పెద్దది. దీనికి తద్విరుద్ధంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ దేవాలయాలలో కొలువైన మూల విరాట్టులు నల్లని రాయి లేదా గ్రానైట్ రాయితో చెక్కబడి ముఖ కవలికలు అద్భుతంగా ఉండి మనల్ని విగ్రహము చూడగానే చేతులెత్తి మొక్కే విధంగా అల్లంత దూరం నుండి కూడా అత్యంత ఆకర్షణీయంగా కనిపించే విధంగా తీర్చిదిద్దబడి ఉంటాయి. కేరళ దేవాలయాల్లో దేవాలయము క్లోజింగ్ మరియు ఓపెనింగ్ టైమింగ్స్ చాలా ఖచ్చితంగా స్ట్రిక్ట్గా పాటిస్తూ ఉంటారు. ఈ సమయాలు సాధారణంగా తెల్లవారుజామున 4 గంటల నుండి మధ్యాహ్నము 11 గంటల లోపలే ఉంటాయి. అరుదుగా కొన్ని దేవాలయాలు మాత్రము 12 గంటల వరకు తెరిచి ఉంచుతారు. తిరిగి సాయంత్రము 4-4:30 గంటల మధ్యలో తెరిచి చాలా తొందరగా అంటే 7 గంటల లోపలే మూసివేస్తూ ఉంటారు. అందుకే కేరళ దేవాలయాలు సందర్శించేటప్పుడు ఉదయాన్నే అయినా కానీ సాయంత్రం అయినా కానీ చాలా తొందరగా వెళ్ళి దర్శించుకోవాల్సి ఉంటుంది. అయితే దక్షిణ భారతదేశంలోని మిగిలిన దేవాలయాలలో ఈ టైమింగ్స్ చాలా ఫ్లెక్సిబుల్గా దేవాలయాలు తెరిచి ఉంచే సమయం కూడా ఎక్కువసేపు ఉండడం మనము గమనించవచ్చు. కేరళలోని ఆలయాలలో చాలా వరకు తాంత్రిక పద్ధతిలోని పూజా విధానాలని అనుసరిస్తూ ఉంటారు. మిగతా దక్షిణాది ఆలయాలలో ఆగమ శాస్త్రాల ప్రకారము పూజా విధానాలను అనుసరించడం మనము చూస్తాము. కేరళ ఆలయాలలో కేవలము నంబూద్రిలు మాత్రమే పూజారులుగా ఉంటారు. అదే దక్షిణాది ఆలయాలలో బ్రాహ్మణులు, కొన్ని ఆలయాలలో బ్రాహ్మణేతరులు కూడా పూజారులుగా ఉంటూ ఉంటారు. కేరళ దేవాలయాలలో నంబూద్రిలు ఆలయ సంప్రదాయాల విషయంలో చాలా ఖచ్చితమైన పద్ధతులను పాటిస్తూ ఉంటారు. దేవాలయ సంప్రదాయాల విషయంలో వీరు భక్తులతో కానీ ఇంకే విషయంలో కానీ రాజీ పడకుండా వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే కేరళ ఆలయాలు సందర్శించినప్పుడు మనకు దేవాలయ విధానాల గురించి ఎంత తెలిసి ఉన్నా కూడా అక్కడ ఉన్న పూజారుల ద్వారా ఆ దేవాలయం విధానాలను తెలుసుకొని వాటిని అనుసరించడం మనకు చాలా బాగుంటుంది. దక్షిణాదిలో ఉన్న ఆలయాలు సందర్శించినప్పుడు సాధారణంగా గర్భగుడికి మనకు ఒక ద్వారం మాత్రమే అడ్డుగా ఉంటుంది. ద్వారం నుండి మనము దేవుణ్ణి నేరుగా దర్శించుకోవచ్చు. అయితే కేరళలో మేము చూసిన ఆలయాలన్నింటిలో ప్రతి గర్భగుడికి లోనికి వెళ్ళడానికి ముందే కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ ఒక్కొక్క దేవాలయానికి మారుతూ ఉంటాయి. సాధారణ భక్తులు ఎవరైనా సరే ఆ స్టెప్స్ దగ్గరే ఆగిపోవాల్సి ఉంటుంది. కేవలము పూజారులు లాంటి వాళ్ళు మాత్రమే స్టెప్స్ ఎక్కి గర్భగుడిలోనికి ప్రవేశిస్తూ ఉంటారు. మనము ప్రధాన దేవతకి ఏదైనా అర్చన, అభిషేకము లాంటి సేవ చేసుకోవాలన్నా కూడా మనము ఈ స్టెప్స్ దగ్గరనే ఆగిపోయి మనము తీసుకున్న అభిషేకం టికెట్ కానీ అర్చన టికెట్ కానీ అక్కడే పెట్టేయాల్సి ఉంటుంది. వాళ్ళు మన గోత్రాదులతో సంకల్పం చేయడం లాంటివి ఏమీ ఉండవు. కేవలం మనం టికెట్ అక్కడ పెట్టడమే దేవునికి మనం సేవ చేసినంత లెక్క. అరుదుగా కొన్ని దేవాలయాలలో మాత్రము ఈ టికెట్స్ చూపించినప్పుడు కొద్దిగా ప్రసాదము ఇవ్వడం జరుగుతుంది. ప్రధాన దేవతని మనసులో నిలుపుకొని దర్శనం చేసుకోవడం ఒక్కటే ఇక్కడ భక్తులు చేయగలిగిన సేవ. పండుగ రోజులలో దేవతామూర్తులకు సంబంధించిన ప్రత్యేకమైన శుభ తిథులలో దేవతామూర్తుల ఊరేగింపు చేయడము మనకందరికీ అనుభవమైన విషయమే. ఈ విషయంలో కేరళ దేవాలయాలలోని దేవతామూర్తుల ఊరేగింపు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సాగుతూ ఉంటుంది. ఎంతో అద్భుతంగా ఒక ప్రత్యేకమైన రీతిలో ఆకర్షణీయంగా అలంకరించబడిన గజరాజుల చేత దేవతామూర్తుల ఊరేగింపు జరగడము కేరళ దేవాలయాల ప్రత్యేకత.
మిగతా దక్షిణాది ఆలయాలలో దేవతామూర్తుల ఊరేగింపు కోసము ఎంతో అద్భుతంగా అలంకరించబడిన రథాలను ఉపయోగించడము మనకందరికీ తెలిసిన విషయమే. ఈ రథాలన్నీ దాదాపుగా భక్తులే లాగుతూ నడిపిస్తూ ఉంటారు. మనము దర్శనం చేసుకున్న తర్వాత ఆ పూజారులు మనకి ఇచ్చే దేవుడికి సంబంధించిన పూలు కుంకుమ లాంటివి కూడా మన చేతిలోకి వేస్తూ ఉంటారు. వీలైనంత వరకు మనల్ని తాకకుండా చూసుకుంటూ ఉంటారు. తులసి పూలు గంధమే కాకుండా తినడానికి ఏదైనా ప్రసాదం ఇచ్చినప్పుడు అవి ఖచ్చితంగా బెల్లము కొబ్బరి బియ్యము లాంటి పదార్థాలతో చేసిన తీపి నైవేద్యాలు అయి ఉంటాయి. ఇవండి మనము కేరళ ఆలయాలు దర్శించినప్పుడు సాధారణంగా మనకు కనిపించే వ్యత్యాసాలు. ఇవే కాకుండా ఇంకా ఎన్నో విషయాలలో కేరళ ఆలయాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. అయితే ఇక్కడ సాధారణంగా దర్శనం కోసం వెళ్ళే భక్తులకు అవసరమైన విషయాల గురించి మాత్రమే చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకందరికీ నచ్చిందని ఆశిస్తూ ఉన్నాను. తొందరలో కేరళలోని దివ్య దేశాల గురించి వీడియోలో తెలుసుకుందాము. అంతవరకు సెలవు. ఇంతవరకు విజ్జీ విండోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.